అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంపై ఇటాలియన్ దినపత్రిక సంచలన విషయం వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించింది కాదని, ఇది ఒక ఉద్దేశపూర్వక చర్య అని దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఇటలీకి చెందిన ప్రముఖ పత్రిక కొరియర్ డెల్లా సెరా వెల్లడించింది. గతేడాది జూన్ 25న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులతో పాటు హాస్టల్లో ఉన్న విద్యార్థులు మొత్తం 260 మంది మరణించారు. కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. భారత విమానయాన నియంత్రణ సంస్థ అధికారిక నివేదిక వెలువడితేనే ఈ ఘోర ప్రమాదానికి గల పూర్తి కారణాలు వెల్లడి కానున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వెలుగులోకి సంచలన విషయాలు వస్తూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ఘటనకు సంబంధించి ఇటాలియన్ దినపత్రిక ఒక సంచలన విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ ఘోర ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించింది కాదని, ఇది ఒక ఉద్దేశపూర్వక చర్య అంటూ కూడా దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా ఇటలీకి చెందిన కొరియర్ డెల్లా సెరా అనే ఓ పత్రిక దీన్ని వెల్లడించడం జరిగింది. అయితే గత సంవత్సరం జూన్ 25న ఏదైతే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానము ఘటన జరగడము, ఆ ఘటనలో దాదాపు 260 మంది ప్రయాణికులు కూడా మరణించడం జరిగింది. కేవలం ఒకే ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే భారత విమానయాన నియంత్రణ సంస్థ ఈ అధికారిక నివేదికను వెలువడితేనే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయనేది కూడా ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటాలియన్ దినపత్రిక రాసిన వార్తా కథనాన్ని ప్రస్తుతం మరి ఇటు భారత్ ఏవియేషన్ ఏ విధంగా చూడబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల కాదు, ఇది కేవలం ఉద్దేశపూర్వకమైన చర్యనే అంటూ కూడా ప్రాథమికంగా ఏదైతే అక్కడ దర్యాప్తుకు చేసిన అధికారులు నిర్ధారించినట్టుగా కూడా ఆ పత్రిక రాయడం జరిగింది. మరి దాదాపు 260 మంది విమానం ఎక్కిన కొద్దిసేపటికే కుప్పకూలిపోవడం, అందులో అందరూ కూడా చనిపోవడం జరిగింది. మరి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సివిల్ ఏవియేషన్ డీసీజీఏ దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరి దీంట్లో ఇటు ఇటాలియన్ తర్వాత ఇంకా ఇతర దేశాలకు సంబంధించిన 3 సంస్థలు, దర్యాప్తు సంస్థలు కూడా అప్పట్లో దీనికి సంబంధించి కూడా కొంత ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఇటాలియన్ పత్రిక రాసిన కథనాన్ని ఆధారంగా చేసుకుంటారా, లేదంటే ఇటు ఇప్పటికే అధికారులు డీసీజీఏ అధికారులు కావచ్చు, లేదా సివిల్ ఏవియేషన్ ను వేసిన ఈ యొక్క నిజ నిర్ధారణకు సంబంధించి కూడా ఆ ఘటన జరిగిన తీరు, ఇతర అంశాలపైన కూడా కమిటీని వేయడం జరిగింది. మరి ఆ కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చింది, దాంట్లో ఉన్న అంశాలు ఏంటివి అనేది కూడా ప్రస్తుతానికి మరి తెలియాల్సి ఉంది. మరి ఇటాలియన్ దినపత్రిక కథనానికి సంబంధించి భారత పౌర విమానయాన సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వల్ల అంటే గోపి, విమానయాన శాఖ కావచ్చు, ఆ శాఖ మంత్రి కావచ్చు, ఈ తాజా రిపోర్టుకు సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? మరోవైపు అసలు ఇప్పటి వరకు ఆ రిపోర్ట్, అంటే ఈ ప్రమాదం జరిగే దాదాపుగా సంవత్సరం కావస్తోంది, ఇప్పటి వరకు ఆ రిపోర్టుకు సంబంధించి, అంటే మనం చేస్తున్న ఎంక్వైరీకి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? అయితే గతంలో సివిల్ ఏవియేషన్ సంస్థ ఘటన జరిగిన తర్వాత కూడా కమిటీని ఏర్పాటు చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత ప్రాథమికంగా కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. అయితే కాక్పిట్ లో ఉండే వాయిస్ ను గనక డీకోడ్ చేసే దాంట్లో ఏం జరిగింది అన్న దాని మీద ఒక క్లారిటీ వస్తుందనేది కూడా అప్పట్లో భావించడం జరిగింది. అయితే బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఢిల్లీలోని ఏవియేషన్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. డీజీసీఏలో ఉండే ఫోరెన్సిక్ బృందం ఆ యొక్క బ్లాక్ బాక్స్ ను ఓపెన్ చేసి కాక్పిట్ లో ఒకే ఒక వాయిస్, అది ఆ మేడే 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 అనేది మాత్రమే ఉంది అనేది అప్పట్లో నిర్ధారించడం జరిగింది. అయితే మరి ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ప్రమాదం కనుక జరిగి ఉంటే అంతకు ముందే ఈ సంభాషణ ఏదైనా జరిగి ఉండాలి, లేదు అంటే ఈ పైలట్స్ ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే ముందే విమానంలోకి ఎక్కకంటే ముందే వీళ్ళు ఒక ప్రణాళికను ఏమన్నా రచించుకున్నారు. ఇటువంటి అంశాలపైన కూడా ఇంకా స్పష్టత లేదు. ఇది కేవలం ఇటాలియన్ పత్రిక రాసిన ఒక వార్తా కథనం మాత్రమే. మరి అందులో నిజాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని భారత ప్రభుత్వము ఆ ఇటాలియన్ పత్రిక నుంచి ఎటువంటి సంజాయిషి తీసుకుంటుంది, లేదా ఈ పత్రికకు ఉన్న ఆధారాలు ఏంటి, అక్కడ లభించిన ప్రాథమికంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన అంశాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా మరి భారత ప్రభుత్వం ఏ విధంగా దీన్ని చూస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సివిల్ ఏవియేషన్ కి సంబంధించి పత్రిక కథనానికి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దానికి సంబంధించి కూడా ఎటువంటి ప్రకటన అయితే ప్రస్తుతానికి విడుదల కాలేదు. మరి ఇటాలియన్ పత్రిక ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన ఘటనగా చెప్పిన నేపథ్యంలో
మరి టెక్నికల్ అంశాలు లేకపోతే అంత భారీ విస్ఫోటనాన్ని కలిగించేందుకు అదే విధంగా అక్కడ సాధ్యంగా మెడికల్ కాలేజ్ పడడంతో మెడికల్ విద్యార్థులు లంచ్ చేస్తున్న సమయంలో వారు చాలా మంది చనిపోవడం జరిగింది. మరి ఈ ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అయితే మరి అంతకు జరిగిన ప్రాథమిక ఆధారాలు ఏమిటాయి, ఆ పైలట్స్ ఎటువంటి మనస్థితితో ఈ యొక్క ఘటనకు పాల్పడ్డారు, ఇటువంటి అంశాలపైన కూడా మరోసారి ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి ఇటాలియన్ దినపత్రిక రాసిన కథనాన్ని ఏ ఆధారాలతో రాశారు, దానికి సంబంధించిన అంశాలు ఇతర ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి మరి భారత ఏవియేషన్ సంస్థ దీన్ని ఏ విధంగా చూస్తుందనేది అయితే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేస్తేనే కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.